మీ డబ్బుల్ని రాంగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారా? అదెలా తెలుసుకోవడం? పర్టికులర్ గా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ని మీరు స్క్రీన్ పైన గమనిస్తే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని, సుకన్య సమృద్ధి యోజన అని, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, అక్కడ సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు, దానికి వడ్డీ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ స్కీమ్స్ మీకు పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే డబ్బులు వేయడానికి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క స్కీమ్ గురించి మీరు యూట్యూబ్ వీడియోస్ లోను బయట వింటున్నప్పుడు ఇది బెస్ట్ స్కీమే, ఇది మంచి స్కీమే అనేలా మీకు ప్రతి ఒక్క చోట కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక మనిషి అన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలడా? కొన్ని చేద్దామని అనుకుందాం, ఇవన్నీ బెస్ట్ స్కీమ్సా? కాదు, కొన్ని కొందరికి మాత్రమే, అన్ని అందరికి కాదు. కాబట్టి ఈ స్కీమ్స్ లో నేను డబ్బులు పెట్టాలంటే వీటిల్లో పెడతాను, వేటిల్లో పెట్టను, వీటిల్లో పెడితే మనకి లాభం, వీటిల్లో పెడితే మనకు నష్టం అన్నది ఇవాళ వీడియోలో చెప్తాను. ఏముంది, ప్రతి ఒక్క దానికి వడ్డీ రేట్ వేసుకొని ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంటే అందులో పెడితే సరిపోతుంది కదా అంటే అలా అనుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే ఇవాళ మీరు 100 రూపాయలు వస్తుంది అనుకుంటారు, కానీ అందులో గవర్నమెంట్ 30 రూపీస్ తీసుకొని మీకు 70 రూపీస్ ఇస్తుంది. మీరేమో 100 రూపీస్ నే మైండ్ లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ చివరిలో మీకు వచ్చేది 70 రూపీసే. సో అలా సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి చివరిలో తెలుసుకునే దానికంటే ముందుగానే ఏ స్కీమ్స్ ఎవరికి మంచిగా వర్క్ అవుతాయి, ఏ స్కీమ్స్ లో ఎవరు పెట్టుబడి పెడితే అధిక లాభాలని సంపాదించుకోవచ్చు అనే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఏదైనా పాయింట్ లో డబ్బులు వస్తూ ఉంటే ఖాళీగా ఉంచడం ఎందుకని ఎవరెవరికో వడ్డీలకి ఇచ్చేస్తూ ఉంటారు. మీ దగ్గర పెట్టినా తెలిసిన వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా షార్ట్ టర్మ్ లో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మీకు అవసరమైన వీటిల్లో పెట్టచ్చు, లాంగ్ టర్మ్ లో వేరే స్కీమ్స్ లో పెట్టచ్చు, వీటిలో ఎలాంటి వడ్డీలు ఉన్నాయి, వీటిలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, టాక్స్ బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఏ స్కీమ్స్ బెస్ట్ గా ఉంటాయని చెప్పడానికి మేమన్ మా టీం మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మొదట బేసిక్ థింగ్, పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. అందులో వేసే మీ డబ్బులకి 4% వడ్డీ ఇస్తారు. అండ్ ఓపెన్ చేయడానికి మినిమం 500 రూపీస్ మీరు డిపాజిట్ చేయాలి. అండ్ అదే మినిమం బ్యాలెన్స్ కూడా 500 రూపీస్ కి తగ్గించి మీరు మెయింటైన్ చేయకూడదు. ఒకవేళ తగ్గిస్తే 50 రూపీస్ పెనాల్టీ పడుతుంది. అండ్ ఇది ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఇతర ఈ సేవింగ్స్ అకౌంట్ వివరాలు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, బేసిక్ డీటెయిల్స్ కాదు, ఇందులో నేను పెడతానా లేదా డబ్బులు అనేది కూడా చెప్తానని ప్రతి ఒక్క దానికి చెప్తూ వెళ్తాను. ఇందులో నేను డబ్బులు పెడతానా, పెట్టను. సరే, మరి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తానా, అది కూడా చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్ 1 ఇయర్ కి వేస్తే 6.9%, 2 ఇయర్ కి 7%, 3 ఇయర్ కి 7.1% అండ్ 5 ఇయర్ కి 7.5% వడ్డీని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. మాక్సిమం 5 ఇయర్స్ కి వేస్తే 7.5% వడ్డీని ఇస్తానంటున్నారు కదా. మరి నేను ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానా? నేను చెయ్యను. ఎందుకంటే వీళ్ళ దాంట్లోనే 5 ఇయర్స్ కి ఉంచితే వేరొక స్కీమ్ లో ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది, టాక్స్ బెనిఫిట్ ఉంది. అలాగే రికరింగ్ డిపాజిట్ వీళ్ళ దగ్గర అంటే నెల మీరు కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానిపైన 6.7% మనకి ఇంట్రెస్ట్ రేట్ ని ఇస్తానంటున్నారు. ఇతర పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా దీనికంటే బెటర్ గానే మనకు వడ్డీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి వీళ్ళ దగ్గర నేను సేవింగ్స్ అకౌంట్ ని, ఫిక్స్డ్ డిపాజిట్ ని అండ్ రికరింగ్ డిపాజిట్ ని నేను ఓపెన్ చెయ్యను. ఇవి బేసిక్. ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే 2 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మనం డబ్బులు పెట్టగలిగే స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది షార్టెస్ట్ టైం పీరియడ్ ఉంటున్నది, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది కేవలం మహిళలకి మాత్రమే. ఇందులో మినిమం 1000 రూపాయలు, మాక్సిమం 2 లక్షల దగ్గరగా డిపాజిట్ చేసుకోవచ్చు. 7.5% వడ్డీ ఇస్తారు. మీన్స్ సుమారు మీరు చేస్తున్న 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద 32,000 దగ్గరగా మనకి వడ్డీ వర్కౌట్ అవుతుంది. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ మనకి 5 ఇయర్స్ వేస్తే ఏ బెనిఫిట్ అయితే దొరుకుతుందో ఆ బెనిఫిట్ లేడీస్ కి 2 సంవత్సరాల టైం పీరియడ్ కే ఇస్తున్నారు. కాబట్టి 2 ఇయర్స్ కి 7.5% చెప్పాను కదా. ఇతర ఎఫ్డీస్ లో మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వేరే వాటిలోనూ వస్తుంది. బట్ లేదు, నాకు పోస్ట్ ఆఫీస్ అంటేనే ఒక నమ్మకం, గవర్నమెంట్ కి సంబంధించింది, నేను వేస్తానంటే ఇట్స్ నాట్ బ్యాడ్, వేయచ్చు. బికాస్ షార్ట్ టర్మ్ కి కదా, 2 సంవత్సరాలకే కదా, పర్లేదు తీసుకోవచ్చు. అండ్ 2 సంవత్సరాలు అంటున్నారు, ఒక్కసారి నేను వేసాక ఇమీడియట్ గా నాకు డబ్బులు కావాలంటే ఇస్తారా? లేదు. మీరు వేసిన తర్వాత మినిమం 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఆ 1 ఇయర్ తర్వాత మీరు వేసిన డబ్బులపై 40% మీరు వెనక్కి తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా 2 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంచుతాను, నాకు మధ్యలో డబ్బులు అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళు మాత్రమే డిపాజిట్ చేయాలి. అండ్ ఇది ఆడవాళ్ళకి మాత్రమే. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్ ఒక టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటుంది. అంటే వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని 5 సంవత్సరాల వరకు మీరు ఇదే స్కీమ్ లో ఉంచాలి. ఉంచితే వచ్చే లాభం ఏంటి ఫ్రెండ్స్? కొన్ని స్కీమ్స్ కి ఒక పర్పస్ ఉంటుంది. అంటే ఏదో డిపాజిట్ చేసాం, వడ్డీ వస్తుంది, రిటర్న్స్, ఇవే కాకుండా అలా డిపాజిట్ చేసిన దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి ఏంటంటే మనం పెట్టిన అసలు అలానే ఉంటూ ఆ అసలు మీద జనరేట్ అవుతున్న వడ్డీ టైం టు టైం నెల మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో ఎవరైనా మీ పిల్లల్ని వేరే దగ్గర చదివిస్తున్నారు, వాళ్ళకి నెల ఖర్చులకి మీ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో అని మీకు తెలియట్లేదు కమింగ్ డేస్ లో, బికాస్ వ్యవసాయ
వ్యవసాయం చేసే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ నెలలా రాదు కదా, టైం టు టైం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు రాకుండా కూడా ఉండొచ్చు. మీ పిల్లల ఖర్చులకి భరోసాగా ఉండాలనుకుంటున్నారు, మీ దగ్గర లంసం డబ్బులు ఉంది అనుకుంటే దాంట్లో నుంచి ఇచ్చే బదులు అది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7.4% వడ్డీ రేట్ తో నెల నెల మీరు ఆ స్కీమ్ కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఆ ఏటీఎం ని మీ పిల్లలకి ఇచ్చేసిన వాళ్ళ నెల ఏ ఇబ్బంది లేకుండా డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకుంటారు. ఆరు మీ పేరెంట్స్ కి కావాలనుకున్నా వాళ్ళకి నెల నెల ఇంత డబ్బులు వెళ్ళాలి, దానికోసం నా దగ్గర లంసం ఉంది, నేను నెల ఆ లంసం నుంచి వాళ్ళకి ఇచ్చే బదులు ఆరు మనం కొన్నిసార్లు మర్చిపోతాం కూడా మన వర్క్ టెన్షన్స్ లో పడి, దాని బదులు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన డబ్బుల్ని నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి పడేలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. బట్ నేను పర్సనల్ గా పేరెంట్స్ కోసం, ఏజ్డ్ గా ఉంటున్న పేరెంట్స్ కోసం ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డబ్బుల్ని వెయ్యను, ఇంకొక స్కీమ్ లో వేస్తాను. ఇందులో కంటే అందులో చాలా బెనిఫిట్ ఉంది, అది నేను మీకు చెప్తాను. సో మోస్ట్లీ ది స్టూడెంట్స్ ఆర్ వాళ్ళ కోసం సొంతంగా నెల నాకు ఇంత ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి తప్పించి పేరెంట్స్ కోసం అయితే వేరొక స్కీమ్ ఉంది, దాన్ని మాట్లాడుకుందాం. ఇందులో మినిమం 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మాక్సిమం సింగిల్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 9 lakhs, జాయింట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 15 lakhs వరకు కూడా మీరు ఇందులో డిపాజిట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ స్కీమ్ ద్వారా 7.4% వడ్డీ రేటు వర్కౌట్ అవుతుంది కాబట్టి నెల నెల ఆ స్కీమ్ కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లో 9250 రూపీస్ పడుతుంది. మరి 5 సంవత్సరాలు అంటున్నారు, ముందే క్లోజ్ చేయాలంటే ఎస్ క్లోజ్ చేయొచ్చు. 1 సంవత్సరం వరకు అయితే మీరు క్లోజ్ చేయలేదు, 1 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల లోపు మీరు కానీ అకౌంట్ ని క్లోజ్ చేస్తుంటే 2% వడ్డీ మీకు రావాల్సిన వడ్డీలోంచి డిడక్ట్ చేసి మిగిలిన పర్సెంట్ తోనే మీకు వడ్డీ ఇస్తారు. లేదు 3 సంవత్సరాల తర్వాత నుంచి 5 సంవత్సరాల లోపు కానీ మీరు అకౌంట్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటే 1% వడ్డీ మీకు ఇస్తున్న వడ్డీలో 7.4 నుంచి 1% వడ్డీని తీసి 6.4% కే మీకు వడ్డీని క్యాలిక్యులేట్ చేసి డబ్బుల్ని వేస్తారు. ఈ స్కీమ్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానా లేదా, ఇందులో వస్తున్న వడ్డీ తక్కువే కానీ చెప్పాను కదా ఇది ఒక పర్పస్ తో ఉంటుంది. ఎవరైనా ఒకవేళ 15 లక్షల కంటే నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంది, నేను ఇంకా ఎక్కువ నెల నెల మంత్లీ నా అకౌంట్ కి డబ్బులు రావాలనుకుంటున్నానంటే యాన్యుటీ స్కీమ్స్ అని ఉంటాయి. బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే చెప్తారు యాన్యుటీ స్కీమ్స్, అక్కడ కూడా అంతే. మీ దగ్గర ఉన్న లంసం ని బ్యాంక్ అకౌంట్ లో వేయించి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి దాని నుంచి వచ్చే వడ్డీని జస్ట్ మీరు ఏ బ్యాంక్ కి సంబంధించైనా SBI యాన్యుటీ స్కీమ్, HDFC బ్యాంక్ యాన్యుటీ స్కీమ్, ఇలా యాన్యుటీ స్కీమ్ అని సెర్చ్ చేయండి, ఆ వివరాలు మీకు వస్తాయి. సో యాన్యుటీ స్కీమ్స్ లో అయినా డబ్బులు పెట్టచ్చు. లేదు దానికంటే ఇది బెటర్ గానే ఉంది, 7.4% అంటే తక్కువేం కాదు యాన్యుటీ స్కీమ్స్ లో. సో ఆ పర్పస్, ఆ నీడ్ ఉంటున్న వాళ్ళు స్టూడెంట్స్ కానివ్వండి ఆర్ పేరెంట్స్ కానివ్వండి ఆర్ వాళ్ళకు కూడా మంత్లీ కావాలి నాకు అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు నేను చెప్పిన వేటిల్లోనూ ఖచ్చితంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇది నేను షూర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రొడక్ట్ అనే లాంటి ఏ ప్రొడక్ట్ కూడా నాకు ఇప్పటివరకు నేను మీకు చెప్పింది అయితే అలా కాదు. పర్పస్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఎలిజిబిలిటీ నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఉంటే నేను ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను అనేది మాత్రం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, 60 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు. ఎస్, ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 60 సంవత్సరాలకి పైబడి ఉండాలి. కాబట్టి మీరు, నేను అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ దీనికి ఎలిజిబుల్ కాకపోవచ్చు, బట్ మన ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎలిజిబుల్ అవ్వచ్చు. అది మనమైనా రేపు పొద్దున ఏజ్ అవుతుంది, నాకు 55, 58 ఉంది అనుకుందాం, ఇంకో 2 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు వస్తుంది అన్నప్పుడు కూడా ఇది ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా ఒక పర్పస్ తో ఉంటున్న స్కీమే. బికాస్ 60 సంవత్సరాలు అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, వాళ్ళ రిటైర్మెంట్ నుంచి వచ్చి ఉంటుందా, గ్రాడ్యుటీ కానీ వాళ్ళ PF కానీ PPF రిలేటెడ్ NPS రిలేటెడ్ ఏదో ఒక దాని రిలేటెడ్ ఒక లంసమ్ గా డబ్బులు వచ్చి ఉంటుంది కదా. అంత డబ్బులు ఆ ఏజ్ లో ఉంటున్న వాళ్ళకి ఆ లంసమ్ అమౌంట్ తో వచ్చే నీడ్ కంటే ఆ డబ్బులు అలానే ఉంటూ వాళ్ళకి టైం టు టైం వడ్డీ బ్యాంక్ అకౌంట్ లో పడడం వాళ్ళకి మంచిదే కదా. ఇది కూడా అలాంటి పర్పసే. 60 years ఉంటున్న వాళ్ళకి ఎలాగో ఎక్కువ డబ్బులు ఉంటుంది కాబట్టి చేతుల్లో రిటైర్మెంట్ రిలేటెడ్ గా వచ్చింది, దాని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయించి క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి సంవత్సరం పాటు వడ్డీని బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. 8.2% వడ్డీ వస్తుంది. అండ్ సెక్షన్ 80C లో ఇందులో డిపాజిట్ చేస్తున్న దానిపైన సెక్షన్ 80C లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ వస్తున్న వడ్డీలో కూడా 50,000 వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టాల్సిన నీడ్ లేదు. మినిమం 1000 రూపీస్, మాక్సిమం 30 lakhs వరకు మీరు ఇందులో డబ్బుల్ని పెట్టచ్చు. అండ్ ఎప్పుడెప్పుడు వడ్డీని వేస్తారు బ్యాంక్ అకౌంట్ లో, April 1st, July 1st, October 1st అండ్ January 1st. 3 నెలలకి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఎంత పడుతున్నట్టు చూడండి, మీరు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8.2% లెక్కన ఈ స్కీమ్ కూడా 5 years కే. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మంత్లీ పడదు, క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి పడుతుంది. ఎంత? 61,500. అది 3 నెలలకు ఒకసారి. మరి దాన్ని నెలకి చూస్తే 20,500 రూపాయలు మీకు నెల మీ బ్యాంక్ లోకి వస్తున్నట్టు.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నెల వచ్చేది కాదు, 3 నెలలకు వచ్చేదే. కానీ 3 నెలలకు ఒకసారి పడుతున్నా నెలకి చూస్తే 20,500 రూపాయలు వస్తున్నట్టు. ప్రాబ్లం ఏంటంటే ఇది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే. సో 3 నెలలకు ఒకసారి డబ్బులు పడుతుంటుంది. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. లంసం అయితే వాళ్ళు చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. బంధువులు, తెలిసిన వాళ్ళు, పిల్లలు దాన్ని దుబారా చేస్తారనుకుంటే ఆ లంసం అమౌంట్ ని ఇలా వేశారంటే అసలు అలానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. మళ్ళీ వేశారంటే ఇంకొక 5 సంవత్సరాలకు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది కూడా అంతే, 5 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది. ఇందులో 7.7% వడ్డీ వస్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మినిమం 1000 రూపీస్ చేయాలి. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మనీ కూడా సెక్షన్ 80C లో టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో, నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయని వేరొక స్కీమ్ ఉందని. అది ఇదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇందులో టాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సో 5 సంవత్సరాల పాటు నేను ఎఫ్డి వేస్తే నాకు ఇస్తున్నది 7.5, కానీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తున్నది 7.7%. సో ఎఫ్డిని పక్కన పెట్టి మనం ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇవి షార్ట్ టర్మ్స్ కి, మీన్స్ 2 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, వీటికి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ స్కీమ్స్ ని ఇందులో మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ది కిసాన్ వికాస్ పత్ర. ఇందులో మీరు ఎంతైనా డబ్బులు పెట్టండి, అది మీకు డబల్ చేసి ఇస్తారు. మీరు 1,00,000 పెడితే 2 లక్షలు, కోటి పెడితే 2 కోట్లు, 100 కోట్లు పెడితే 200 కోట్లు చేసిస్తారు. ఏ మీకు లిమిట్ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పటిలోపు చేసిస్తారని. 9 సంవత్సరాల 7 నెలలు, అంటే సుమారుగా 10 సంవత్సరాల టైం తీసుకొని మీ డబ్బుల్ని డబల్ చేస్తారు. అంటే దాని అర్థం ఎంత రేట్ తో మనకి గ్రో అవుతున్నట్టు, 7.5% తో ప్రెసెంట్ వీళ్ళు ఇస్తున్న వడ్డీ రేట్ ప్రకారం 7.5% తో మీ డబ్బులు గ్రో అవుతున్నట్టు. రేపొద్దున వడ్డీని పెంచారనుకోండి, టైం తగ్గిద్ది. వడ్డీ తగ్గింది అనుకోండి, ఇంకా టైం పెరిగిద్ది. పర్సనల్ గా నేను ఇందులో డబ్బులు పెడతానా అంటే, ఇందులో డబ్బులు పెట్టే బదులు 7.7% కి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లోనే మనం డబ్బులు పెట్టుకోవచ్చు కదా, వడ్డీ ప్రకారమే చూస్తే. అడిషనల్ గా ఉంది, 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన నీళ్ళు లేదు. 5 సంవత్సరాల్లోనే మనకు కంప్లీట్ అవుతుంది. అదే ఇంకొక 5 సంవత్సరాలకు వేసుకున్నా సరిపోతుంది. కాబట్టి నేను పర్సనల్ గా ఈ కిసాన్ వికాస్ పత్రలో డబ్బుల్ని పెట్టాను. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు, ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడి నుంచి మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లోనూ నేను డబ్బులు పెట్టాలనే ప్రయత్నిస్తాను. అందులో మొదటిది, ఫస్ట్ ప్లేస్ లో వచ్చేది సుకన్య సమృద్ధి యోజన. ఇది అందరం పెట్టగలిగేది కాదు. ఆడపిల్ల ఉండాలి, తనకి 1 డే వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు వచ్చే లోపు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 8.2% వడ్డీ ఇస్తున్నట్టు. మినిమం 250, మాక్సిమం 1,50,000 సంవత్సరం ఈ అకౌంట్ లో మీరు వేస్తూ వస్తే, ఆ వేస్తున్న డబ్బుల మీద మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిన నీ లేదు. సెక్షన్ 80C అండర్లో వస్తున్న వడ్డీపై మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీ లేదు. ఫైనల్ గా వస్తున్న వెల్త్ పై కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీ లేదు. అలా చూస్తే మీరు వేస్తున్న డబ్బులు తనకి 21 సంవత్సరాలు వచ్చే నాటికి, 15 సంవత్సరాలు మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 15 సంవత్సరాలు మీరు వేస్తూ వస్తారు డబ్బులు. ఇంకొక 6 సంవత్సరాలు మీరు ఏమి వేయకపోయినా అలా వదిలేసినా మీ డబ్బులు గ్రో అవుతూ ఉంటుంది. అలా టోటల్ గా తనకి 21 ఇయర్స్ వచ్చే నాటికి, అంటే పుట్టినప్పుడే వేసుంటే, ఒకవేళ 10 ఇయర్స్ టైం లో వేసుంటే, 10 ఇయర్స్ కి కొంత తక్కువలే వేస్తున్నారు అనుకోండి, తనకి 30 ఇయర్స్ వచ్చే నాటికి మీరు మొత్తం వేసింది 22,50,000, దాని మీద వచ్చిన వడ్డీ 44,77,000. అండ్ టోటల్ మీ అమ్మాయి కోసం మీరు క్రియేట్ చేసిన వెల్త్ 69,27,000. ఆడపిల్లలు ఉంటున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని వేయగలిగే స్కీమ్ ఇది. ఇది ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇది మీకు 8.2% కదా అని అనిపిస్తూ ఉంటుంది. ₹1 కూడా ట్యాక్స్ లేదు మీరు వేస్తున్న డబ్బులపై, అండ్ వస్తున్న డబ్బులపై కూడా ట్యాక్స్ లేదు. లెట్స్ సే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటే, మీరు వేస్తున్న 1,50,000 మీద మీకు 45,000 ప్రతి సంవత్సరం సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ పాయింట్ కి, మీరు దాన్ని తీయాలనుకుంటున్న పాయింట్ కి ఇంక ఎక్కడ మీరు డబ్బులు వేస్తున్నా, లెట్స్ సే తన మీద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా, ఇందాక నేను మాట్లాడిన స్కీమ్స్ ఉన్నాయి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనో లేకపోతే కిసాన్ వికాస్ పత్రానో, వేటిల్లో వేసేస్తున్నా దానిపైన మీరు ట్యాక్స్ కట్టాలి. అంత డబ్బుల పైన మీరు ట్యాక్స్ కట్టాలి. అన్ని లక్షలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అది 30% ట్యాక్స్ బ్రాకెట్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇది 8.2% వడ్డీలా చూడకూడదు. మీరు 30% ట్యాక్స్ కట్టాల్సి వచ్చే వాళ్ళైతే ఆ పాయింట్ లో 12% దగ్గరగా మీకు రిటర్న్ వస్తున్నట్లు మీరు చూడాలి. సో బెస్ట్ స్కీమ్స్ ఏవైనా ఉన్నాయి ఎంటైర్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. ఇది ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అని కాదు, బ్యాంక్స్ లో కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ కూడా కొన్ని తప్పించి మీరు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లోను, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. పీపీఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ, ఇవన్నీ మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందే డబ్బులు తీసుకోవాలంటే తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తన పెళ్లి టైంలో తీసుకోవచ్చు, 18 ఇయర్స్ పూర్తయిన తర్వాత, ఆర్ తనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు తీసుకోవచ్చు, ఆర్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న పేరెంట్ ఆర్ గార్డియన్ కి ఏదైనా జరిగినప్పుడు, ఇంకా దాంట్లో డబ్బులే వేయలేరన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ రీజన్స్ తో తీసుకోవచ్చు. ఇంకా ఈ స్కీమ్ రిలేటెడ్ గా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ స్కీమ్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎంప్లాయీనే కాకపోయింటే, ఎక్కడ ఉద్యోగం చేయకుండా బిజినెస్ చేసుకుంటూ, ఆర్ నా ఆర్గనైజేషన్
నా పేరు మీద ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ని కట్ చేయకుండా ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసే స్కీమ్స్ లో ఇదే ఫస్ట్ ఉంటుంది. 7.1% కదా వస్తుంది. ఇందాక కిసాన్ వికాస్ పత్రలో కానీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లో కానీ ఆర్ వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ 7.1% కదా. అంటే ఫస్ట్ థింగ్ ఇందులో మీరు వేస్తున్న డబ్బుల మీద ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇందాక మాట్లాడుకున్న స్కీమ్స్ లో కూడా బెనిఫిట్ ఉంది కదా. అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు అందులో జనరేట్ అవుతున్న వడ్డీ ఆ రిటర్న్స్ ఉన్నాయా దాని మీద ట్యాక్స్ లేదు. లాస్ట్ లో మీకు వచ్చే వెల్త్ పైన కూడా ₹1 మీకు ట్యాక్స్ లేదు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది 15 సంవత్సరాలు ఉంటుంది స్కీమ్. ఇందులో మీరు సంవత్సరం మినిమం 500 నుంచి మాక్సిమం 1,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అనుకుందాం 1,50,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ ఇస్తున్న వడ్డీ రేట్ తో చూస్తే 40,68,000 సంపాదిస్తారు కదా. దీని మీద ₹1 ట్యాక్స్ మీరు కట్టాల్సిన లేదు. అలా చూస్తే ఈజీగా ఇది 10% రిటర్న్ మనకి క్రియేట్ చేస్తున్నట్టు. అందులో 3% తీసేయండి. మనం ఆ టైంలో 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటామని మనం అనుకుంటే 30% వస్తున్న డబ్బుల్లో తీసేయాలి కదా. లెట్స్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లోనే వేస్తుంటే దీనిపై నేను 30% ట్యాక్స్ లో ఉంటుంది, తీసేస్తే మిగిలిందే కదా నాకు వస్తున్నది. కాబట్టి ఇది 7% రేట్ తో కాదు మనం చూడాల్సింది, 10% తో మన పోస్ట్ ట్యాక్స్ చూస్తున్నప్పుడు మన డబ్బులు గ్రో అయినట్టు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్. ఈ స్కీమ్ రిలేటెడ్ గా పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఇక్కడ ఉంటుంది. మరి ఇందాకేదో నేను ఎంప్లాయీని కాకపోయింటే, నేను అసలు ఎంప్లాయీనే కాదు అనుకుంటే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పారు. అసలు ఎంప్లాయీ అయితే మనకేంటి బెనిఫిట్? ఈపీఎఫ్ అని ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. దీనికి మించిన స్కీమ్ అది. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితేనే ఈ బెనిఫిట్, నార్మల్ పీపుల్ కి కాదు, కేవలం ఎంప్లాయీస్ కి మాత్రమే. ప్రెసెంట్ 8.25% వడ్డీ దానికి వస్తుంది. ఈ పీపీఎఫ్ లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ట్యాక్స్ రిలేటెడ్ గా ట్రిపుల్ బెనిఫిట్స్ అంటారు. ఎగ్జామ్ట్ ఆ బెనిఫిట్స్ ఈపీఎఫ్ లో కూడా ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరం 1.5 లక్షే కాదు, ఇంకొక ₹1,00,000 కూడా, 2.5 లక్ష వరకు కూడా ఈపీఎఫ్ ద్వారా 1.5 లక్ష, విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఇంకొక 1,00,000, 2.5 లక్ష వరకు కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా లాస్ట్ వరకు మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. ఐ మీన్ లాస్ట్ లో మీకు రిటర్న్స్ వస్తాయి కదా, దాని మీద ₹1 కూడా ట్యాక్స్ లేకుండా మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. అందరూ ఈపీఎఫ్ అంటే 1,50,000 అనుకుంటారు, కానీ విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది. దీని రిలేటెడ్ గా చాలా తక్కువ మందికి తెలుసు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఇక్కడ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే పీపీఎఫ్ ని మర్చిపోండి, నీడ్ లేదు. మీకు ఈపీఎఫ్ ద్వారా 1.5 లక్ష కట్ అవుతూ ఉంటుంది. లేదనుకుంటే మీరు అడిషనల్ గా కూడా ఇంకొక 1,00,000 వేసి 2.5 లక్ష త్రూ ఈపీఎఫ్ ప్లస్ విపిఎఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి అంటే, అసలు స్టాక్ మార్కెట్ నేను టచ్ చేయను, నాకు అసలు సంబంధమే ఉండకూడదు స్టాక్ మార్కెట్, రిస్క్ తీసుకోను, నాకు ప్రభుత్వం గ్యారంటీ ఉంటున్న స్కీమ్స్ లోనే డబ్బులు పెట్టాలి, నా డబ్బులకి 1% కూడా రిస్క్ ఉండకూడదు అనుకుంటున్న వాటి గురించే నేను మాట్లాడాను. బట్ మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత రిస్క్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఒక అద్భుతమైన స్కీమ్. ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే, కానీ మీకు వేస్తున్న డబ్బులు స్టాక్ మార్కెట్ లోకి వెళ్తాయి, బాండ్స్ లోకి వెళ్తాయి. అండ్ ఇది ప్రభుత్వం వాళ్ళే ఒక సంస్థను పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇందులో మీకు 12% దగ్గరగా కూడా రిటర్న్స్ జనరేట్ అవుతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఈక్విటీస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి, లేదు ఇన్ ద వర్స్ట్ కేస్ అనుకుంటున్నా 8 to 10% అయినా మీకు ఇందులో రిటర్న్స్ ఉంటాయి. ఇందులో కూడా మీరు వేస్తున్న డబ్బులపై 1.5 lakh వరకు నార్మల్ గా వేస్తున్న డబ్బులపై సెక్షన్ 80C బెనిఫిట్ ఉంది. అడిషనల్ గా ఇంకొక 50,000 సెక్షన్ 80CC(d)(1)(b) ద్వారా ఉంది. అంటే టోటల్ గా 2 lakhs వరకు మీరు సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులపై ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ ఫైనలీ దానిపై జనరేట్ అవుతున్న వెల్త్ పై కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. సో అలా చూస్తుంటే ఇది 10% మీకు రిటర్న్ ఇస్తున్నట్టు కాదు, ఇంకంతకు మించి ఎక్కువ ఇస్తున్నట్టే. 13% ఆర్ 14% రిటర్న్స్ దీని మీద మీకు వస్తున్నట్టు. పోస్ట్ ట్యాక్స్ చూస్తే ఆ టైంలో మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటారనుకుంటే. సో ఇవి ఓవరాల్ సమరైజ్ చేసి చెప్పాలంటే, ఆడపిల్లలుంటే ఖచ్చితంగా సుకన్య సమృద్ధి యోజన వెయ్యాల్సిందే. అండ్ 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళుండి వాళ్ళకి పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఇంకేదైనా డబ్బులు లంసంలో వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వేయాల్సిందే. ఆర్ మన దగ్గర డబ్బులు ఉంటున్న వాళ్ళ పేరు మీద కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వేసి ఫెయిర్ గానే ఉంటుంది ఇక్కడ వడ్డీ. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినవి. లేదు మీకు ఏదైనా పర్పస్ ఉండి నెల నాకు బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అయినా వేయొచ్చు. లేదంటే చెప్పాను కదా బ్యాంక్స్ లో యాన్యుటీ స్కీమ్స్ ఉంటాయి, వాటినైనా వేయొచ్చు. లాంగ్ టర్మ్ కి నా రిటైర్మెంట్ కన్నా లేకపోతే పిల్లల చదువులకైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మాత్రం స్టాక్ మార్కెటే నేను పట్టించుకోను అనుకుంటే, మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి అందులో వేస్తున్న డబ్బులకి అడిషనల్ గా నేను వేస్తాను, విపిఎఫ్ ని నేను ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాను, 2.5 లక్షల వరకు
వరకు నాకు దీంట్లో కాంట్రిబ్యూషన్ వెయ్యండి అని వాళ్ళకి చెప్తే మిగతా అన్నిటికంటే బెస్ట్ వడ్డీ మీకు వస్తూ ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా మీరు పొందొచ్చు. నెక్స్ట్ మీకు మిగులుతున్నదైతే పీపీఎఫ్, స్టాక్ మార్కెట్ ని టచ్ చేయకూడదంటే పీపీఎఫ్, లేదు నేను స్టాక్ మార్కెట్ ని టచ్ చేస్తానంటే ఎన్పిఎస్. ఇవి మీకు మొత్తం సోషల్ మీడియాలో ఉంటున్న అన్ని స్కీమ్స్ వివరాలు అండ్ ఎందులో మీరు డబ్బులు పెడితే ఎందులో మాక్సిమం బెనిఫిట్స్ ఉంటుందన్న పూర్తి సమాచారం. ఇక్కడ వరకు మన వాళ్ళలో చాలా మంది చూసుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వరకు మీరు వీడియోని చూస్తుంటే ఈ మొత్తం వీడియోలో మీకు ఏ స్కీమ్ వాల్యుబుల్ గా అనిపించింది, మీరు ఆల్రెడీ ఏ స్కీమ్ లో డబ్బులు పెడుతున్నారు, చూస్తున్న దాంట్లో మీకు ఏ స్కీమ్ వాల్యుబుల్ గా అనిపించి డబ్బులు పెట్టాలనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో దట్ మన వాళ్ళందరూ ఏ స్కీమ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకి అర్థం అవుతుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలదా మన వాళ్ళకి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, సో ఖచ్చితంగా ఇది మన వాళ్ళతో షేర్ చేయండి. సో డబ్బులు వస్తున్న వాళ్ళు వాటికి వీటికి ఖర్చు పెట్టడం, బయట వాళ్ళకి ఇచ్చేయడం, ఇంట్రెస్ట్లకి ఇచ్చేయడం అలా కాకుండా మంచి స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి ఏవి యూస్ఫుల్ అవుతాయో ఇందాక చెప్పాను కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.